ఓకే స్టూడెంట్స్ లాస్ట్ క్లాస్లో మనం కన్వర్షన్ ఆఫ్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ టు టీ ఫ్లిప్ ఫ్లాప్ చూసాం. నెక్స్ట్ వచ్చి కన్వర్షన్ ఆఫ్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ టు జేకే ఫ్లిప్ ఫ్లాప్. అటువంటి ఎక్కడ చూడండి, ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ని జేకే ఫ్లిప్ ఫ్లాప్గా ఎలా కన్వర్ట్ చేయాలి అదేనా. ఇక్కడ ప్రతిదానికి కూడా ఒకటి ఎఫ్ఎఫ్ కాన్ఫిగరేషన్ లాజిక్ అనేటువంటి కామన్గా ఉంటుంది. ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్ లాజిక్ అనేటువంటిది కామన్గా వేయడం జరుగుతుంది అదేనమ్మా. దీని నుంచి వచ్చినటువంటి అవుట్పుట్స్ని మనం ఏ ఫ్లిప్ ఫ్లాప్ని అయితే కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నామో దానికి ఇన్పుట్గా ఇవ్వాలి. మనం దేనికి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ని అమ్మా. ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ని ఇక్కడ వేయాలి. దీని అవుట్పుట్స్ వచ్చి క్యూ ఒకటి, క్యూ కాంప్లిమెంట్ ఒకటి. ఓకే, అలాగే ఇక్కడ క్లాక్ పల్స్ అదేనమ్మా, సిపి అని రాస్తున్నాం, క్లాక్ పల్స్. ఇదేంటి ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్. అదే ఇక సింపుల్గా మొత్తం వేయక్కర్ లేకుండా ఎఫ్ఎఫ్ కన్వర్షన్ లాజిక్ అని వేసేసి వదిలేసినా పర్వాలేదు. లేదంటే అలా గేట్లు అవి ఇచ్చినటువంటి డయాగ్రామ్ ఇస్తే అది కూడా వేయచ్చు. అర్థమైందా? మన బుక్లో అయితే ఎఫ్ఎఫ్ కన్వర్షన్ లాజిక్ అని ఇచ్చాడు కాబట్టి ఇంకా అలా వదిలేద్దాం. తర్వాత ఈ క్యూని తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేయండి. అలాగే క్యూ కాంప్లిమెంట్ని తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేయండి. అర్థమైందా? ఇప్పుడు ఈ మొత్తం సర్క్యూట్గా మనం తీసుకున్నట్లయితే ఈ మొత్తం సర్క్యూట్ ఇప్పుడు ఏమవుతుంది, జేకే ఫ్లిప్ ఫ్లాప్ అవుతుంది. మనం ఇచ్చిన ఇన్పుట్లు ఏమవుతాయి అప్పుడు, జేకే అవుతాయి. అర్థమైందమ్మా? ఇక్కడ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ని ఎఫ్ఎఫ్ కన్వర్షన్ లాజిక్ ఉపయోగించి కనెక్ట్ చేసి దాన్ని జేకే ఫ్లిప్ ఫ్లాప్ని కన్వర్ట్ చేయొచ్చు. ఇది బ్లాక్ డయాగ్రామ్ అవుతుంది. ఇప్పుడు మనం దేన్ని కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ని. కాబట్టి దీని యొక్క ఎగ్జైటేషన్ టేబుల్ వేయాలి ఆర్ఎస్ది. అలాగే జేకే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ట్రూత్ టేబుల్ వేయాలి. ముందు జేకే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ట్రూత్ టేబుల్ వేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చి ట్రూత్ టేబుల్ ఫర్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, ఇక్కడ ఇన్పుట్లు ఏంటి, జేకే. ఫ్లిప్ ఫ్లాప్ మొత్తం రాయకుండా ఎఫ్ఎఫ్ అని రాసిన పర్వాలేదు. ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్ వచ్చి జేకే ఏమో. అలాగే నెక్స్ట్ క్యూఎన్ ప్రజెంట్ స్టేట్, క్యూఎన్. అలాగే నెక్స్ట్ స్టేట్ క్యూఎన్ ప్లస్ 1. ఇప్పుడు ఇన్పుట్లు జే వాల్యూస్ వచ్చి ఫోర్ జీరోస్, అలాగే 4 1s ఇవ్వండి ఏమో. అలాగే కే వాల్యూస్ వచ్చి 0 0 1 1 0 0 1 1. క్యూఎన్ వచ్చి 1 0 1 0 1 0 1 0గా తీసుకోండి. వాడు క్యూఎన్ ప్లస్ 1 వాల్యూస్ ఏమవుతాయి, ఇక్కడ జే వాల్యూ 0, కే వాల్యూ 0 అయినట్లయితే ఇక్కడ 0 1 0 1గా తీసుకోండి. జస్ట్ అంటే 0 1 0 1 0 1 ఈ విధంగా తీసుకోండి. మధ్యమైన క్యూఎన్ 0 అయినప్పుడు ఇక్కడ జే 0 కే 0 అయితే ఇది ఏమవుతుందంటే క్యూఎన్ ప్లస్ 1 కూడా క్యూఎన్ స్టేట్ అవుతుంది. మధ్యమైన అంటే 0 అవుతుంది. క్యూఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు కూడా క్యూఎన్ అవుతుంది. ఇప్పుడు నో చేంజ్ స్టేట్ అవుతుంది అనమాట. తెలుసు కదా, జే 0 కే 0 అయినప్పుడు జేకే ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఏమవుతుంది, నో చేంజ్ స్టేట్లోకి వెళ్తుంది. క్యూఎన్ ఎంతైతే ఉందో క్యూఎన్ ప్లస్ 1 కూడా అంతే వస్తుంది, అంటే 2 0లు అవుతాయి. అలాగే జే 0 కే 0 అయినప్పుడు మళ్ళీ నో చేంజ్ కాబట్టి ఇక్కడ 1 వస్తుంది. అలా ఆల్రెడీ మాకు తెలిసినటువంటి టేబులే కాబట్టి ఆ వాల్యూస్ని డైరెక్ట్గా వేసుకోవచ్చు. 0 0 1 1 1 0 ఏమా. ఇలా జేకే ఫ్లిప్ ఫ్లాప్ ట్రూత్ టేబుల్ వేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ మనం ముందు డిస్కస్ చేసాం. ఆ టేబుల్లో మళ్ళీ ఇక్కడ యాస్టీజ్ వేస్తున్నాం. అర్థమైందమ్మా? జేకే ఫ్లిప్ ఫ్లాప్కి జేకే ఇన్పుట్లు అనమాట. ఇవి క్యూఎన్ ప్రజెంట్ స్టేట్లో ఎంత ఉంది, దాని నెక్స్ట్ స్టేట్లో ఎంత అవుట్పుట్ అనేటువంటి వస్తున్నటువంటి టేబుల్ వేసాం. అలాగే ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్.
ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ కూడా వేద్దాం, దాన్ని పైన వేద్దాం. ఏం అర్థమైందా? 6 ఎస్ ఎగ్జైటేషన్ టేబుల్ కాబట్టి ముందు Qn+1 వేయండి, 6 ఎస్ ఏమో. ఇది ప్రజెంట్ స్టేటు, ఇది నెక్స్ట్ స్టేట్ ఏమో. ఇక్కడ Qn వాల్యూస్ వచ్చి 0 0 1 1, Qn+1 వాల్యూస్ వచ్చి 0 1 0 1గా తీసుకోండి. ఇప్పుడు ఆర్ వాల్యూ ఫస్ట్ వచ్చి డోంట్ కేర్ అవుతుంది, తర్వాత 0 1 0. అలాగే ఎస్ వాల్యూ కూడా వచ్చి 0 1 0 డోంట్ కేర్ ఏమో. ఆల్రెడీ మాకు తెలుసు కదా ఈ టేబుల్, ఎగ్జైటేషన్ టేబుల్ ముందు వాటికి వేసాం, సేమ్ అదే టేబుల్ మళ్ళీ ఇక్కడ వేస్తాం. ఇప్పుడు ఏంటి, కన్వర్షన్ టేబుల్ వేయాలి ఈ రెండింటిని కలిపి. అదే ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్, ఇది ట్రూత్ టేబుల్ ఫర్ జేకే. ఈ రెండింటిని ఉపయోగించి ఏం చేయాలి, కన్వర్షన్ టేబుల్ని డ్రా చేయాలి ఇప్పుడు మనం. ఓకే, ఇది ఎగ్జైటేషన్ టేబుల్. ఇప్పుడు ఇక్కడ కన్వర్షన్ టేబుల్ వేద్దాం. ఈ కన్వర్షన్ టేబుల్ వేయడానికి ఇంకా దీనికి జాయిన్ చేస్తున్నాను. ఇంకా అలాగే ఇక్కడ వరకు మాకు తెలుసు జేకేలు Qn+1 ఇక్కడ వరకు కామనే కాబట్టి దీనికి ఈ వాల్యూలు జాయిన్ చేద్దాం ఏమో. అంటే ఇక్కడ గివెన్ ఫ్లిప్ ఫ్లాప్ ఏమో, మనకి ఇచ్చిన ఫ్లిప్ ఫ్లాప్ యొక్క వాల్యూస్ 6 ఎస్ వెయ్యాలి. అదేనమ్మా ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్స్ అన్నమాట. గివెన్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఇన్పుట్స్ ఏంటి, 6 ఎస్ కదా. ఓకే, ఇప్పుడు Qn 0 Qn+1 0, అప్పుడు ఆర్ వాల్యూ డోంట్ కేర్, ఎస్ వాల్యూ 0, అది వేసేయండి ఇక్కడ. అలాగే Qn1 Qn+1 రెండు 1లు అయినప్పుడు ఆర్ 0 ఎస్ డోంట్ కేర్. అలాగే రెండు 0 అయిన కేసులో మళ్ళీ సేమ్ ఇదే డోంట్ కేర్ 0, అదేనా. తర్వాత 1 0 అయిన కేసులో Qn1 Qn+1 0 అయిన కేసులో 1 0 వస్తుంది. అలాగే 0 1 అయిన కేసులో ఇక్కడ కూడా 0 1, అదేనమ్మా. అలాగే రెండు 1 అయిన కేసులో ఏంటి మనకి 0x. అలాగే 0 1 అయిన కేసులో 0 1. అలాగే 1 0 అయిన కేసులో Qn1 Qn+1 0, అప్పుడు 1 0, అదేనమ్మా. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ Qn+1 ఆ రెండు వాల్యూలు చూసుకోండి 0 0. ఇక్కడ 0 0 ఎక్కడ ఉంది, అక్కడ ఆర్ఎస్ వాల్యూ రాసుకోవాలి. తర్వాత ఇక్కడ మళ్ళీ 1 1, ఇక్కడ 1 1కి ఏముంది కండిషన్ 0x, అది వేసాం. ఇక్కడ x అంటే డోంట్ కేర్ అండి, అదేనమ్మా. అలాగే రెండు 0 అయిన కేసులో మళ్ళీ సేమ్ ఇదే x 0. తర్వాత 1 0 అయిన కేసులో R1 S0, అదేనా. ఇలా ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుని మనం ఏం చేయాలి, ఒక కన్వర్షన్ టేబుల్ని తయారు చేసుకోవాలి. అదేందా, ఈ కన్వర్షన్ టేబుల్ నుంచి ఇప్పుడు ఏం చేయాలి, కే మ్యాప్ని వేయాలి. ఓకే, ఇప్పుడు కే మ్యాప్ వేద్దాం. కే మ్యాప్ ఫర్ ఆర్, ఇక్కడ కే మ్యాప్ ఫర్ ఆర్ వేయడానికి ఇక్కడ ఇన్పుట్లు ఏంటి మనకి జేకే క్యూఎన్, అవునమ్మా. ఆ వాల్యూలు తీసుకోండి, ఇక్కడ జే తీసుకోండి, ఇక్కడ కేక్యూఎన్ తీసుకోండి, అదేందా. ఇక్కడ జే, ఇక్కడ కేక్యూఎన్ తీసుకోండి. తీసుకుని కేక్యూఎన్ వాల్యూస్ 0 0 0 1 1 1 1 0గా తీసుకోండి, అదేనమ్మా. 0 0 అలాగే ఇక్కడ జే వాల్యూ వచ్చి 0 1గా తీసుకోండి ఏమో. ఇక్కడ కే మ్యాప్లో ఇక్కడ జే, ఇక్కడ కేక్యూఎన్ తీసుకోండి. కేక్యూఎన్ వాల్యూ 0 0 0 1 1 1 1 0గా తీసుకోండి. జే వాల్యూ 0 1గా తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, జే వాల్యూ 0, కే వాల్యూ 0, క్యూఎన్ వాల్యూ 0, అంటే 3 0 లేని కేసులో ఆర్ ఏమొచ్చింది డోంట్ కేర్, అది వేసుకోండి. తర్వాత 0 0 1 అయిన కేసులో ఆర్ వాల్యూ 0. అలాగే 0 1 1 కేసులో ఆర్ వాల్యూ వచ్చి 1, అదేనమ్మా. అలాగే 0 1 0 0 1 0 కేసులో వచ్చి ఆర్ వాల్యూ డోంట్ కేర్, అదేనమ్మా. ఎక్స్ 0 1 డోంట్ కేర్. తర్వాత 1 0 0
100 కేసులో వచ్చి ఆర్ వాల్యూ 0 అవుతుంది. అలాగే 101 కేసులో వచ్చి ఆర్ వాల్యూ 0. అలాగే 111 కేసులో 1 వస్తుంది. అలాగే 110 కేసులో ఎంత వస్తుంది? 0 వస్తుంది. అంటే 0010. ఇప్పుడు దీన్ని ఒక గ్రూప్గా తీసుకున్నట్లయితే ఈ గ్రూప్ అనేది ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది? కే క్యూఎన్ రెండు 1 అయినప్పుడు కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చట? కేక్యూఎన్గా రాసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఓన్లీ 1 తీసుకుంటే సరిపోతుంది. 0లతో కానీ మనకి డోంట్ కేర్లతో కానీ సంబంధం లేదు. ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? కేక్యూఎన్ రెండు 1 కాబట్టి అది ఆర్ యొక్క ఎక్స్ప్రెషన్ అవుతుంది. సేమ్ ఇలాగే జేకి కూడా ఎక్స్ప్రెషన్ తీసుకొద్దాం. అదేనమ్మా, అదే ఆర్కి సంబంధించి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? కేక్యూఎన్. అలాగే ఇప్పుడు ఎస్ కూడా తీసుకురావాలి. ఆర్ యొక్క ఈక్వేషన్ ఏంటి? ఆర్ ఈజ్ ఈక్వల్ టు కేక్యూఎన్. తర్వాత ఎస్కి కేఎంఎఫ్ ఫర్ ఎస్. సేమ్ దీనికి కూడా జే కేక్యూఎన్ తీసుకుని 00011110 అదేనమ్మా. అది ఇక్కడ 01 తీసుకోండి. ఇప్పుడు 3 0 కేసులో ఎస్ వాల్యూ ఎంత? 0. అలాగే 0019 కేసులో ఎస్ వాల్యూ డోంట్ కేర్. అలాగే 011 కేసులో ఎస్ వాల్యూ వచ్చి 0. అలాగే 010 కేసులో వచ్చి ఎస్ వాల్యూ 0. అంటే ఫస్ట్ దాంట్లో 0 డోంట్ కేర్ 00 రావడం జరిగింది. అలాగే సెకండ్ దాంట్లో 100 ప్లేస్లో ఎస్ వాల్యూ 1. అలాగే 101 కేసులో డోంట్ కేర్. అలాగే 111 కేసులో 0. అలాగే 110 కేసులో 1. ఏమో ఈ విధంగా 1 డోంట్ కేర్ 01 రావడం జరిగింది. ఇప్పుడు ఈ 1 తీసుకున్నట్లయితే కనుక ఆ రెండిట్లకి కామన్గా ఉన్నది ఎవరు? ఇక్కడ చూడమ్మా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఈ రెండిట్లకి ఎక్స్ యాక్సిస్లో 1 ఉంది, అవునా? ఇలా. అలాగే వెర్టికల్గా ఏముంది? క్యూఎన్ 0 కామన్గా ఉంది. అందువల్ల దీన్ని ఎలా రాసుకోవచ్చు? జే క్యూఎన్. మరి 0 కాబట్టి కాంప్లిమెంట్. ఇక్కడ బుక్లో కాంప్లిమెంట్ పెట్టలేదు, చూసుకోండి. అదేనమ్మా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు జే ఇంటూ క్యూఎన్ కాంప్లిమెంట్. అదేంటి ఇక్కడ ఈ రెండిట్లకి ఎక్స్ కామన్, అదే జే కామన్. అలాగే ఈ డైరెక్షన్లో 0 కామన్గా ఉంది, అంటే క్యూఎన్ కామన్గా ఉంది. అందువల్ల ఎస్ ఈజ్ ఈక్వల్ టు జే ఇంటూ క్యూఎన్ కాంప్లిమెంట్గా రాసుకోవచ్చు. అది ఎస్కే ఈక్వేషన్ అవుతుంది. ఏమో తర్వాత ఇప్పుడు బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కన్వర్షన్ లాజిక్ వేద్దాం. తర్వాత బ్లాక్ డయాగ్రామ్. మీకు ఈ కన్వర్షన్స్లో ఏదో కన్వర్షన్ ఆడడానికి అవకాశం ఉందమ్మా. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఏదో ఫ్లిప్ ఫ్లాప్ ఇచ్చి దాన్ని ఇంకో ఫ్లిప్ ఫ్లాప్గా కన్వర్ట్ చేయమని అడగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఇందాక అంతకుముందు వేసిన దాంట్లో కన్వర్షన్ లాజిక్ అని చెప్పి వదిలేసాం తప్ప అందులో ఏ గేట్లు యూజ్ చేసామనేటువంటిది మనం వేయలేదు. అదొకసారి వేద్దాం. అయితే డయాగ్రామ్లో రెండింటిలో ఏదో ఒక డయాగ్రామ్ వేస్తే సరిపోతుంది, 2 వేయాలన్నటువంటి రూల్ ఏం లేదు. కన్వర్షన్ లాజిక్లో 2 అండర్ గేట్లు తీసుకోండి, ఒకటి జే ఒకటి కే. ఏమో ఇక్కడ నుంచి వచ్చింది ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ కనెక్ట్ చేయండి, లేదా ఆర్ఎస్. ఇది ఎస్ఆర్, ఇది క్లాక్ పల్స్, ఇది క్యూ కాంప్లిమెంట్, ఇది అవుట్పుట్స్. ఏమో ఇప్పుడు క్యూని తీసుకొచ్చి ఏం చేయాలి? క్యూ కాంప్లిమెంట్ని తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేయండి. అలాగే క్యూని తీసుకొచ్చి దీనికి కనెక్ట్ చేయండి. అర్థమైందా? అప్పుడు ఈ సర్క్యూట్ని ఏమంటాం? కన్వర్షన్ లాజిక్. ఇది వచ్చేంటి? ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ లేదా ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్. ఇది బ్లాక్ డయాగ్రామ్ అవుతుంది. అర్థమైందా? ఈ మొత్తాన్ని తీసుకున్నట్లయితే అది జేకే ఫ్లిప్ ఫ్లాప్గా యాక్ట్ చేస్తుంది అన్నమాట. అర్థమైందా? ఓకే. తర్వాత కన్వర్షన్ ఆఫ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ టు టీ ఫ్లిప్ ఫ్లాప్. ఇప్పుడు జేకే ఫ్లిప్ ఫ్లాప్ని టీ ఫ్లిప్ ఫ్లాప్గా ఎలా కన్వర్ట్ చేయాలనేటువంటి చూద్దాం. డయాగ్రాము ఫస్ట్ వేసాం కదా, డయాగ్రామ్ అది వేసినా సరిపోతుంది, 2 వేయాలనేటువంటిది ఏమీ లేదు.
నెక్స్ట్ వచ్చి కన్వర్షన్ ఆఫ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ టు టీ ఫ్లిప్ ఫ్లాప్. అదేనమ్మా. నెక్స్ట్ వచ్చి జేకే ఫ్లిప్ ఫ్లాప్ని టీ ఫ్లిప్ ఫ్లాప్గా ఎలా కన్వర్ట్ చేయవచ్చు అదేవిందా. ఇక్కడ చూడండి, ఇది వచ్చేటి కన్వర్షన్ లాజిక్, ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్ లాజిక్ ఇలా వేస్తే సరిపోతుంది. ఇందులో మనం ఏ గేట్లు యూజ్ చేసినటువంటిది అంత డ్రా చేయాల్సినటువంటి నెసెసిటీ అయితే లేదు. ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్ లాజిక్ అని రాసేసి దీనికి ఏం చేస్తున్నాం మనం, టీ అనేటువంటి ఇన్పుట్ ఇస్తున్నట్టుగా, అలాగే దీని అవుట్పుట్ని తీసుకొచ్చి ఏం చేయాలి, జేకే ఫ్లిప్ ఫ్లాప్ కనెక్ట్ చేయాలి. అదేనమ్మా. జేకే ఫ్లిప్ ఫ్లాప్ కనెక్ట్ చేసి దీని అవుట్పుట్ ఏమిటి, క్యూ కాంప్లిమెంట్ ఏమో అర్థమైంది. అలాగే క్లాక్ పల్స్ సిపి, ఇదేంటి మనకి జేకే ఫ్లిప్ ఫ్లాప్. అయితే జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఇది నథింగ్ బట్ ఇది ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ కాబట్టి ఇక్కడ ఆర్ఎస్ రాసిన ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అదేంటమ్మా. లేదు అనుకుంటే కన్ఫ్యూజ్ ఉండకూడదు అనుకుంటే ఇక్కడ జేకే రాసుకోండి. అంటే బుక్లో ఆర్ఎస్ రాసాడు, మీకు కన్ఫ్యూజ్ లేకుండా జేకే అని రాసిన ప్రాబ్లం అయితే ఏం లేదు. అమ్మ అర్థమైందా. ఇది అవుట్పుట్లో వచ్చి క్యూ కాంప్లిమెంట్. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఇట్లా కనెక్ట్ చేయండి. ఇది క్యూ కాంప్లిమెంట్కి, దీన్ని క్యూకి కనెక్ట్ చేయండి. అదేవిందా. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ఏం చెప్తున్నాం, టీ ఫ్లిప్ ఫ్లాప్లో చెప్పడం జరుగుతుంది. అదేవిందా. ఈ మొత్తం డయాగ్రామ్ని బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కన్వర్షన్ లాజిక్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిందా. ఇలా ఒక ఫ్లిప్ ఫ్లాప్ని జేకే ఫ్లిప్ ఫ్లాప్ని టీ ఫ్లిప్ ఫ్లాప్గా కన్వర్ట్ చేయడానికి బ్లాక్ డయాగ్రామ్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలి మనం, నెక్స్ట్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎగ్జైటేషన్ టేబుల్ తీసుకోవాలి, అలాగే టీ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ట్రూత్ టేబుల్ తీసుకోవాలి. ఓకే చదువు. ఓకే నెక్స్ట్ వచ్చి ట్రూత్ టేబుల్ ఆఫ్ టీ ఫ్లిప్ ఫ్లాప్. టీ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ట్రూత్ టేబుల్ వేద్దాం. దానికోసం ఏం చేద్దామంటే ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్ టీ క్యూఎన్ కాంప్లిమెంట్, టీ క్యూఎన్ కాంప్లిమెంట్. ఇక్కడ టీ వాల్యూస్ వచ్చి 0 0 1 1, అలాగే క్యూఎన్ వాల్యూస్ వచ్చి 0 1 0 1గా తీసుకోండి. అప్పుడు క్యూఎన్ కాంప్లిమెంట్ ఏమవుతుంది, క్యూఎన్ ప్లస్ 1, ఇక్కడ క్యూఎన్ ప్లస్ 1 వచ్చి 0 1 1 0. అర్థమైందా. ఇది ట్రూత్ టేబుల్ ఫర్ టీ ఫ్లిప్ ఫ్లాప్. ఆల్రెడీ మనం ప్రీవియస్లో డిస్కస్ చేసాం దీని గురించి, దాని ట్రూత్ టేబుల్ వేసుకున్నాం. టీ వాల్యూస్ వచ్చి 0 0 1 1, అలాగే క్యూఎన్ వాల్యూస్ వచ్చి 0 1 0 1, క్యూఎన్ ప్లస్ 1 వచ్చి ఏంటి 0 1 1 0గా తీసుకోండి. తర్వాత ఎగ్జైటేషన్ టేబుల్ జేకే ఫ్లిప్ ఫ్లాప్, ఎగ్జైటేషన్ టేబుల్ ఆఫ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. జేకే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎగ్జైటేషన్ టేబుల్ వేద్దాం, అది సైన్ వేద్దాం ఏమో. క్యూఎన్ ప్లస్ 1 జేకే ఇలా వేసుకుంటే ఇక్కడ క్యూఎన్ వాల్యూస్ వచ్చి 0 0 1 1, ఇది 0 1 0 1గా తీసుకున్నట్లయితే జే వాల్యూస్ వచ్చి 0 1 డోంట్ కేర్ ఏమో. అలాగే కే వాల్యూస్ వచ్చి డోంట్ కేర్ 1 0గా తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని ఉపయోగించుకొని ఇదేంటి ఎగ్జైటేషన్ టేబుల్, ఎవరిది జేకే ఫ్లిప్ ఫ్లాప్. అదేనా ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఏం చేయాలి, కన్వర్షన్ టేబుల్ రాయాలి. నెక్స్ట్ వచ్చి కన్వర్షన్ టేబుల్ వచ్చి ఏం చేయాలి, ఇన్పుట్
టీ, క్యూఎన్, క్యూఎన్ ప్లస్ 1 జేకే. ఇప్పుడు టీ వాల్యూలు 0 0 1 1, అలాగే క్యూఎన్ వాల్యూస్ వచ్చి 0 1 0 1, క్యూఎన్ ప్లస్ 1 0 1 1 0 తీసుకోండి. ఇప్పుడు జే వాల్యూస్ ఏమవుతున్నాయి అప్పుడు చూడండి, క్యూఎన్ 0 క్యూఎన్ ప్లస్ 1 0, ఈ రెండు జీరోలు అయితే జే వాల్యూ 0 అవుతుంది, కే వాల్యూ డోంట్ కేర్. అలాగే టీ క్యూఎన్ 1 క్యూఎన్ ప్లస్ 1 రెండు 1లు అయినట్లయితే కనుక డోంట్ కేర్ 0. అలాగే 0 1 అయిన కేసులో 1 డోంట్ కేర్, అలాగే 1 0 అయిన కేసులో డోంట్ కేర్ 1. ఏమర్థమైందా? ఈ విధంగా రావడం జరుగుతుంది. ఏమర్థమైందా? ఇప్పుడు దీన్ని ఉపయోగించి కే మ్యాప్ని యూజ్ చేసుకుని జేకి కేకి ఈక్వేషన్స్ మనం డెరైవ్ చేద్దాం. అర్థమైందమ్మా? ఇప్పుడు కే మ్యాప్ ఫర్ జే, దానికోసం ఏం చేస్తారు, టీ క్యూఎన్ తీసుకోండి. ఇక్కడ క్యూఎన్ వాల్యూ 0 1, టీ వాల్యూ 0 1 తీసుకోండి. ఇప్పుడు టీ 0 క్యూఎన్ 0 అయినట్లయితే కనుక జే వాల్యూ ఏమైంది 0 అయింది. అలాగే టీ 0 క్యూఎన్ 1 అయినట్లయితే కనుక జే వాల్యూ డోంట్ కేర్. అలాగే 1 0 అయిన కేసులో జే వాల్యూ 1 అవుతుంది. అదేందమ్మా? అలాగే 1 1 అయిన కేసులో డోంట్ కేర్. ఇప్పుడు 1 ఎప్పుడు వచ్చింది మనకి, టీ ఈక్వల్ టు 1 అయినప్పుడు. అదేందమ్మా? అంటే జే ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, టీ రాసుకోవచ్చు కదా. దీని యొక్క లాజిక్ ఈక్వేషన్ ఏమవుతుందమ్మా, జే ఈక్వల్ టు టీ. బూలియన్ ఆల్జీబ్రా ఉపయోగించుకుని మనం జే ఈక్వల్ టు టీ కండిషన్లో టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఇక్కడ చూడండి ఆ టీ వాల్యూని బట్టి మనకి జే వాల్యూ అనేటువంటిది రావడం జరుగుతుంది అన్నమాట. అదేందమ్మా? తర్వాత నెక్స్ట్ కే వాల్యూస్ని డిటర్మైన్ చేయడానికి కే వాల్యూని డిటర్మైన్ చేయడం మళ్ళీ సేమ్ అదే తీసుకోండి. ఇక్కడ టీ వాల్యూని తీసుకోండి, ఇక్కడ క్యూఎన్ వాల్యూని తీసుకోండి. 0 1 0 1 తీసుకోండి. రెండు 0 అయిన కేసులో కే ఏమవుతుంది, కే మ్యాప్ ఫర్ కే. ఏమో రెండు 0 అయిన కేసులో కే వాల్యూ వచ్చి డోంట్ కేర్. అలాగే 0 1 అయిన కేసులో కే వాల్యూ వచ్చి 0. అలాగే 1 0 అయిన కేసులో 1. రెండు 1 అయిన కేసులో 1. అదేనమ్మా? అంటే ఇప్పుడు 1 అనేది ఎక్కడ వస్తుంది, రెండు 1లు అయినప్పుడు. అందువల్ల ఏం రాసుకోవచ్చు, కే ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడమ్మా, ఇక్కడ 1 0 అయినప్పుడు డోంట్ కేర్ వస్తుంది. ఇప్పుడు ఈ దీన్ని గ్రూప్గా తీసుకోండి, డోంట్ కేర్ 1 గ్రూప్గా తీసుకుంటే అది ఎక్కడ వస్తుంది, టీ ఈక్వల్ టు 1 దగ్గర వచ్చింది. అవునా? అంటే దాని అర్థం కే ఈజ్ ఈక్వల్ టు టీ అని. అదేనమ్మా? కే ఈక్వల్ టు టీ. అలాగే ముందర దాంట్లో అయినట్లయితే కనుక కే మ్యాప్ ఫర్ జేలో అయినట్లయితే ఆ టేబుల్ ఒకసారి మీరు గమనించారు అనుకోండి, అది ఏ విధంగా వస్తుంది. ఇక టీ క్యూఎన్ తీసుకుంటే 0 1 0 1కి ఏమొచ్చింది, 0 డోంట్ కేర్ 1 డోంట్ కేర్. అవునా? ఈ గ్రూప్ తీసుకోవాలి. అక్కడ ఈ గ్రూప్ తీసుకుంటే అది ఎక్కడ వస్తుంది, అది కూడా టీ ఈక్వల్ టు 1 దగ్గరే వచ్చింది. అవునమ్మా? అందుకని అక్కడ జే ఈక్వల్ టు టీ తీసుకున్నాం, ఇక్కడ కే ఈక్వల్ టు టీ తీసుకున్నారు. అంటే మనకి జే ఈక్వల్ టు కే ఈక్వల్ టు టీ అవుతుంది అనమాట. ఓకే, తర్వాత దీని యొక్క డయాగ్రామ్ చూసినట్లయితే ఇంకా ఇది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కన్వర్షన్ లాజిక్. మా కండిషన్ ఏమొచ్చింది, జే ఈక్వల్ టు టీ కే ఈక్వల్ టు టీ కదా. అందుకని చూడండి, టీని తీసుకొచ్చి ఈ రెండింటిలో కనెక్ట్ చేసాం. అదేనమ్మా, జే ఈక్వల్ టు టీ కే ఈక్వల్ టు టీ. అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మాకు టీ ఫ్లిప్ ఫ్లాప్ అని వర్క్ చేయడం జరుగుతుంది. తర్వాత కన్వర్షన్ ఆఫ్ డీ ఫ్లిప్ ఫ్లాప్ టు టీ ఫ్లిప్ ఫ్లాప్. తర్వాత టీ ఫ్లిప్ ఫ్లాప్ని డీ ఫ్లిప్ ఫ్లాప్ టీ ఫ్లిప్ ఫ్లాప్కి అలా కన్వర్ట్ చేయవచ్చు.
నెక్స్ట్ వచ్చేంటమ్మా కన్వర్షన్ ఆఫ్ డి ఫ్లిప్ ఫ్లాప్ టు టీ ఫ్లిప్ ఫ్లాప్. అంటే డి ఫ్లిప్ ఫ్లాప్ని మనం ఏం చేయాలి, టీ ఫ్లిప్ ఫ్లాప్గా కన్వర్ట్ చేయాలి. ఓకే, దానికోసం ముందు బ్లాక్ డయాగ్రామ్ వేద్దాం. ఎఫ్ఎఫ్ కన్వర్షన్ లాజిక్. ఈ ఎఫ్ఎఫ్ కన్వర్షన్ లాజిక్కి మనం ఏ గేట్ని అయితే కన్వర్ట్ చేయమన్నాడో, అదే ఏ ఫ్లిప్ ఫ్లాప్ని అయితే కన్వర్ట్ చేయమన్నాడో దాన్ని కనెక్ట్ చేయాలి. ఏ గేట్ని కనెక్ట్ చేయమన్నాడు మనకి, డీ ఫ్లిప్ ఫ్లాప్ని, కాబట్టి డీ ఫ్లిప్ ఫ్లాప్ని కనెక్ట్ చేసాం. అది అర్థమైందా? ఇక్కడ క్లాక్ పల్స్. ఇక్కడ డీ ఫ్లిప్ ఫ్లాప్లో డి ఒకటే ఉంటుంది. జేకే ఫ్లిప్ ఫ్లాప్లో అయితే జేకే 2 ఇన్పుట్లు రాస్తాం. అలాగే ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో కూడా, లేదా ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్లో కూడా ఆర్ఎస్ఎల్ 2 రాస్తాం. డీ ఫ్లిప్ ఫ్లాప్లో డి ఒకటే వేయాలి కాబట్టి ఒక ఇన్పుట్టే రాస్తాం. అలాగే ఇక్కడ క్లాక్ పల్స్ ఇది. అదేనమ్మా. ఇప్పుడు దీని నుంచి అవుట్పుట్లు క్యూ కాంప్లిమెంట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. దీనికి ఇన్పుట్ టీ ఇస్తున్నాం. అలాగే ఇక్కడి నుంచి ఈ క్యూని, ఇక్కడి నుంచి క్యూ కాంప్లిమెంట్ని కనెక్ట్ చేయండి. అర్థమైందా? ఈ విధంగా మనకి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ డీ ఫ్లిప్ ఫ్లాప్ టు టీ ఫ్లిప్ ఫ్లాప్ అనమాట ఇది. ఇప్పుడు ముందు ఏం చేయాలి, మనం డీ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎగ్జైటేషన్ టేబుల్ వేసుకోవాలి. అలాగే టీ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ట్రూత్ టేబుల్ వేసుకోవాలి. ఓకే, ఓకే. నెక్స్ట్ వచ్చి ట్రూత్ టేబుల్ ఆఫ్ టీ ఫ్లిప్ ఫ్లాప్. ఇక్కడ ట్రూత్ టేబుల్ ఆఫ్ టీ ఫ్లిప్ ఫ్లాప్ వేయడానికి ఏం చేస్తున్నారంటే, ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్ టీ, అలాగే క్యూఎన్ +1. ఓకే, ఇక్కడ టీ వాల్యూస్ వచ్చి 0 0 1 1, క్యూఎన్ వాల్యూస్ వచ్చి 0 1 0 1 తీసుకుంటే క్యూఎన్ +1 వాల్యూస్ వచ్చి ఎంత అవుతుంది, నెక్స్ట్ స్టేట్ 0 1 1 0. అదేమైనా ఆల్రెడీ మనకు తెలుసు టీ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ట్రూత్ టేబుల్, అదే ఇక్కడ మళ్ళీ వేసాం. తర్వాత డీ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎగ్జైటేషన్ టేబుల్, అది కూడా ప్రీవియస్ కాన్సెప్ట్లో చెప్పాం. ఎగ్జైటేషన్ టేబుల్ డీ ఫ్లిప్ ఫ్లాప్ చూసినట్లయితే చూడండి, క్యూఎన్ +1 అదేంటమ్మా, ఇది ప్రజెంట్ స్టేట్, ఇది నెక్స్ట్ స్టేట్. అలాగే డి, ఇక్కడ క్యూఎన్ వాల్యూస్ వచ్చి 0 0 1 1, క్యూఎన్ +1 వచ్చి 0 1 0 1 తీసుకున్నట్లయితే కనుక డి వాల్యూస్ వచ్చి 0 1 0 1 అవుతుంది. అదేనమ్మా, ఈ 2 టేబుల్స్ కూడా ఆల్రెడీ మనం ప్రీవియస్గా నేర్చుకున్నవే. ఇదేంటి, ట్రూత్ టేబుల్ ఫర్ టీ ఫ్లిప్ ఫ్లాప్, ఇది ఎగ్జైటేషన్ ఫర్ డీ ఫ్లిప్ ఫ్లాప్. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఏం చేయాలి, కన్వర్షన్ టేబుల్ రాయాలి. కన్వర్షన్ టేబుల్, అంటే ఆ కన్వర్షన్ టేబుల్ కోసం ఏం చేస్తారంటే టీ క్యూఎన్ +1 డి ఏమో. ఇక్కడ టీ వాల్యూస్ వచ్చి 0 0 1 1, టీ వాల్యూస్ వచ్చి 0 0 1 1. దాని క్యూఎన్ ఏమొచ్చింది 0 1 0 1, క్యూఎన్ +1 ఏమొచ్చింది 0 1 1 0. ఇప్పుడు చూడండి, 2 0 అయిన కాడ డి ఏమైంది 0. అలాగే 2 1 అయిన దగ్గర క్యూఎన్ 1 క్యూఎన్ +1 2 1 అయిన దగ్గర డి వాల్యూ ఏమైంది 1 అయింది. అదేనమ్మా 1, ఇంకా టీతో సంబంధం లేదు, టీ వదిలేయండి. అలాగే 0 1 క్యూఎన్ 0 క్యూఎన్ +1 అయిన దగ్గర డి వాల్యూ 1. అలాగే క్యూఎన్ 1 క్యూఎన్ +1 0, ఈ 2 0 అయిన కాడ 0. అదేనమ్మా, క్యూఎన్ 1 క్యూఎన్ +1 0 అయిన కాడ డి వాల్యూ 0 అవుతుంది. అంటే మనకి డి వాల్యూస్ వచ్చి 0 1 1 0గా రావడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని ఉపయోగించి కేఎంఎఫ్ని డిజైన్ చేద్దాం. కేఎంఎఫ్ ఫర్ డి,
ఇక్కడ ఏం చేస్తున్నాం, మనకు ఉన్నాయి రెండే ఇన్పుట్ TQN. ఇది 01 01గా తీసుకోండి ఏమా. ఇప్పుడు T0 QN 0 అయినప్పుడు D వాల్యూ ఎంత 0. అలాగే KMF ఫర్ డీని ఫైండ్ అవుట్ చేయడానికి ఏమో 01 అయిన T0 అలాగే QN 1 అయిన దగ్గర D వాల్యూ 1 అదేనమ్మా. అలాగే 1 0 దగ్గర T వాల్యూ 1 QN 0 అయిన కాడ D వాల్యూ ఎంత 1. అలాగే 1 1 అయిన కాడ 2 1 1 అయిన కాడ D 0 అదేనమ్మా. అంటే 01 1 0గా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 1 తీసుకోండి, అదే ఇక్కడ ఒక 1 ఉంది అవునా. అంటే అప్పుడు J ఈక్వల్ ఏం D ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, ఈ 1 తీసుకున్నట్లయితే ఈ 1 ఎక్కడ వస్తుంది T0 దగ్గర QN 1 దగ్గర, అంటే T కాంప్లిమెంట్ QN. అలాగే ఈ 1 తీసుకున్నట్లయితే అది ఎక్కడ వస్తుంది D ఈజ్ ఈక్వల్ టు TQN కాంప్లిమెంట్, అంటే దేర్ఫోర్ D ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు T కాంప్లిమెంట్ QN ప్లస్ TQN కాంప్లిమెంట్గా రాసుకోవచ్చు. అదేనమ్మా. D ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు T కాంప్లిమెంట్ QN ప్లస్ TQN కాంప్లిమెంట్గా రాసుకోవచ్చు. అదేవిందా దీన్ని T బబుల్ QNగా కూడా మనం రాసుకోవచ్చు. అదేవిందా D ఈజ్ ఈక్వల్ టు T బబుల్ QN ప్లస్ TQN బబుల్. దీన్ని ఉపయోగించి మనం ఇక్కడ ఏ గేట్ని యూజ్ చేయాలి, నార్ గేట్ని యూజ్ చేయాలి. అదేవిందమ్మా ఎగ్జార్ గేట్ని యూజ్ చేయాలి. అదేనమ్మా. ఈ కేమ్యాప్లో వచ్చిన ఈక్వేషన్ బట్టే మన కన్వర్షన్ లాజిక్లో ఏ గేట్ యూజ్ చేయాలో డిపెండ్ అవుతుంది. అదే ఇక్కడ మనకి లాజిక్ ఎక్స్ప్రెషన్ ఏమొచ్చింది, D ఈజ్ ఈక్వల్ టు T బబుల్ QN, అంటే T బార్ QN ప్లస్ TQN బార్ వచ్చినది. దీన్ని ఉపయోగించి మనం ఏం చేయాలి, ఎగ్జార్ గేట్ని యూజ్ చేయాలి. అదేనమ్మా. ఓకే, దాని యొక్క T ఫ్లిప్ ఫ్లాప్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ కన్వర్షన్ కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ మనకు వచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటి, D ఈజ్ ఈక్వల్ టు T బార్ QN ప్లస్ TQN బార్ లేదా కాంప్లిమెంట్. అదేందమ్మా. ఈ ఈక్వేషన్ రావాలంటే ఇక్కడ ఏం చేయాలి, మనం ఎగ్జార్ గేట్ని కనెక్ట్ చేయాలి. ఎగ్జార్ గేట్ని కనెక్ట్ చేసినట్లయితే కనుక దీనికి T అనేటువంటి ఇన్పుట్ ఇచ్చాం, ఇంకొక ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది Q నుంచి కనెక్ట్ చేసాం. అదేనమ్మా. అప్పుడు D ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు T బార్ QN ప్లస్ TQN బార్. అదేనమ్మా. ఈ ఈక్వేషన్ మనం కేమ్యాప్ ద్వారా డెరైవ్ చేస్తాం. అదేనమ్మా. ముందర వాటిలో కూడా అంతే. అదేవిధంగా ఇక్కడ ఏ గేట్ యూజ్ చేయాలి అనేటువంటిది కేమ్యాప్లో వచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఈ విధంగా మనం ఏం చేసాం, T ఫ్లిప్ ఫ్లాప్ని D ఫ్లిప్ ఫ్లాప్గా కన్వర్ట్ చేసాం. అదేవిధమ్మా నెక్స్ట్ క్లాస్లో Dని JKగా ఎలా కన్వర్ట్ చేయొచ్చో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.